జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్ ను పూర్తిస్థాయి స్పోర్ట్స్ స్టేడియంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత సి రావుల శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ఖాళీ స్థలాన్ని జీహెచ్ఎంసీ లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు బదలాయించి అభివృద్ధి చేయాలంటూ భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉన్న ఏకైక గ్రౌండ్ ఇదేనని, అందులో ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు శ్రీధర్ రెడ్డి. ప్రజల అభీష్టాన్ని తెలియజేసేందుకు త్వరలోనే ఈ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సర్కార్కు అందజేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో దీన్ని పెద్ద లొంతగా ఉన్న ప్రాంతాన్ని మట్టితో నింపి చదును చేసి ఒక మంచి మైదానంగా మార్చాం. అప్పటి నుంచి ఈ గ్రౌండ్ ను ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి రహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, కార్మిక నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మొత్తం నియోజకవర్గం కూడా క్రీడల కోసము, మార్నింగ్ వాక్ కోసం మీరు చూస్తున్నారు. ఎంతో మంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు, యోగా చేస్తారు, ఇక్కడ మార్నింగ్ వాక్ చేస్తారు. మా ప్రాంతంలో, మా నియోజకవర్గంలో ఏకైక ఈ పెద్ద గ్రౌండ్ ని, ప్రభుత్వ స్థలాన్ని ఇవాళ అధికారులు మరి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి, విద్యాశాఖకి ఇచ్చారని తెలిసి మేము స్థానికుల అభ్యర్థన మేరకు అందరం కలిసి మరి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి, అమ్మా ఈ గ్రౌండ్ మాకు ఒక్కటే పెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గ్రౌండే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏం పర్మనెంట్ నిర్మాణాలకు మీరు ఇవ్వకండి, మీరు తీసుకున్నటువంటి వర్కింగ్ విమెన్ హాస్టల్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోండి. ఇక్కడ ఒక 20-30 స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్ కానివ్వండి, చిన్నపాటి ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి. అక్కడ పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు. ఆదివారము, శనివారము సెలవు రోజుల్లో అయితే వేలాది మంది ఇక్కడ ఉంటారు. ఇటువంటి ప్రాంతంలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టి మాకున్న గ్రౌండ్ ని మరి మీరు తీసుకోవద్దని చెప్పి వారికి మేము విన్నవించాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కలిసాం, అదేవిధంగా విమెన్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసాం. నేను చెప్పేది ఏంటంటే, రహమత్ నగర్ లో ఉన్నటువంటి ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ ని స్థానికుల అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని జిహెచ్ఎంసీకి లేదా స్పోర్ట్స్ అథారిటీకి అప్పచెప్పండి. ఈ గ్రౌండ్కు పూర్తి స్థాయి ఫెన్సింగ్ వేసి, ఒక మంచి రన్నింగ్ ట్రాక్, మంచి ఒక వాలీబాల్ కోర్ట్, మిగతా ఫెసిలిటీస్తో కూడినటువంటి పూర్తి స్థాయి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాఖ దీన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల వైపు నుంచి ఈ అభ్యర్థనను ఇప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హైదరాబాద్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్తా అని చెప్పారు. ఇవాళ మా ప్రజలందరి అభ్యర్థన ఏదో ఉందో దానికి అనుగుణంగా వాళ్ళందరూ అధికారుల దగ్గరికి రాలేరు కాబట్టి వాళ్ళందరి యొక్క సంతకాలు సేకరణ చేసి ఈ ప్రజల అభ్యర్థనను సంతకాల రూపంలో బలంగా ప్రభుత్వానికి చేర్చే దిశగా ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో మాకున్నటువంటి క్రీడాకారులు, మా కార్యకర్తలు, నాయకులు, అందరి బస్తీవాసులు వీరందరితో కలిసి ఈ గ్రౌండ్ను కాపాడాలి, జిహెచ్ఎంసీ లేదా స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించాలి. సంతకాలు సేకరణతోటి మరి ప్రభుత్వానికి మరి అభ్యర్థన తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం నిర్వహించాం.